బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసును మళ్ళీ మొదటి నుంచి విచారించాల్సిందేనా, అన్ని వైపుల నుంచి వాదనలు కొనసాగించాల్సిందేనా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే గురువారం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన జడ్జీలు రిటైర్ అయ్యారని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ అయితే పేర్కొనడం జరిగింది. మరి విచారణ తుది దశలో ఉన్నప్పుడే జడ్జీలు పదవి విరమణ చేశారని వ్యాఖ్యానించడం జరుగుతుంది. మరి పార్ట్ హెడ్ మ్యాటర్గా అయితే మరి ఏదైతే సీజే ధర్మాసనం అయితే ముందుకు విచారణకు పిటిషన్లు వచ్చినట్టు ఆ సందర్భంగా అయితే మరి ఆ అంశాలపైన ప్రస్తుతం అయితే వెల్లడించడం జరుగుతూ ఉంది. సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడమే సమంజసం అని చెప్పేసి కూడా పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు ఏసీబీ పరిధిలో ఉన్నందున మరి ట్రయల్ కోర్టు విచారణను అయితే హైదరాబాద్ నుంచి భోపాల్కు సమకూర్చాలంటూ కూడా మరి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు గతంలో కూడా కొట్టివేయడం జరిగింది. ఎన్నికల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏసీబీతో విచారణ చేయించడం సమంజసం కాదని కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేశారు. మరి సాండ్ర వెంకట వీరయ్య సైతం మరి ఇదే తరహా పిటిషన్ను వేయడం జరిగింది. మరి దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం మరి ఇంప్లీడ్ పిటిషన్లను మరి దాఖలు చేసినట్లయితే క్లియర్గా తెలుస్తోంది. పార్ట్ హెడ్ మ్యాటర్ అంటూ మరి బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ల గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి గురువారం అయితే వివరించడం జరిగింది. మరి దీంతో కొత్త కేసుగానే అయితే పరిగణనలోకి తీసుకొని ప్రారంభించనుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ విచారణ చేపడతామని కూడా మరి అన్ని వైపులా కూడా వాదనను మరోసారి వింటామని, విచారణ ప్రక్రియ మొత్తం కూడా మొదటి నుంచి జరుగుతుందని అయితే ధర్మాసనం క్లియర్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి తదుపరి విచారణ తేదీని కూడా ప్రకటించకుండా వాయిదానైతే వేసింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా విచారణ మళ్ళీ చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని ఎలా చూడాలి బబిత? ఎస్ రాధాకృష్ణ, 11 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు అయితే రద్దు చేసింది. ఇక విచారణను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తామని కూడా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం అయితే స్పష్టం చేసింది. అయితే ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియమావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని, అయితే కాబట్టే ఆ కేసు చెల్లదని 2021 జూలై 22వ తేదీన రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇది క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. అయితే అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్స్ 7, 11 కింద లంచం తీసుకోవడమే నేరం, లంచం ఇవ్వడానికి కుట్ర చేశారనడం ఆ సెక్షన్ల కింద చెల్లదు అంటూ కూడా ఆయన పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే 2018లో లంచం ఇవ్వడం, అందుకు ప్రేరేపించడం వంటి పనులను కూడా నేరంగా పరిగణించేలా ఈ చట్టంలో సెక్షన్ 8ను సవరించారు. అయితే 2015లో నమోదు చేసిన ఓటుకు నోటు కేసును అప్పటి వరకు ఉనికిలో ఉన్న చట్టాలే వర్తిస్తాయి. ఇక అంతేకాకుండా సెక్షన్ 7, 11, 12 అధికారిక విధి నిర్వహణ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అయితే శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేయడం, ఓటు వేయకపోవడం అనేది ఈ చట్టం పరిధిలోకి రాదు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఈ కేసు చెల్లదు అని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు అప్పుడు. అయితే ఇక మరోవైపు ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ కూడా అంతకుముందు 2021 ఏప్రిల్ 13వ తేదీన సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ 2 పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు అయితే విచారిస్తోంది. అయితే ఈ క్రమంలోనే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీ, జస్టిస్ వి మోహన్ లాల్లతో కూడిన
ధర్మాసనం గురువారం ఈ పిటిషన్లపై అయితే విచారణ జరిపింది. అయితే పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. ఇక విచారణ ప్రారంభం కాగానే ఇరుపక్షాల న్యాయవాదులు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, కాబట్టి కేసు విచారణను వాయిదా వేయాలని కూడా ఆయన కోరారు. ఇక సుప్రీంకోర్టు కూడా స్పందిస్తూ గతంలో ఈ కేసును విచారణను చేపట్టిన ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి పదవి విరమణ చేశారని, కాబట్టి ఇప్పటి వరకు జరిగిన విచారణను పక్కన పెడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే కేసు విచారణను మళ్ళీ మొదటి నుంచి చేపడతామన్నారు. అయితే తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా వాయిదా వేశారు. అయితే వాదనలు మొదటి నుంచి వింటామని న్యాయమూర్తులు అంటూనే అన్నారు. అయితే దీంతో ఆయనకు క్లీన్ చిట్ అని, కేసు మరోసారి మొదటికి వచ్చిందంటూ మొదటికి కూడా వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మరి ఇప్పటి వరకు కోర్టులో వాదించిన వాదనలు, సమర్పించినటువంటి ఏవైతే ఆధారాలు, ఇవన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ మొదటి నుంచి విచారణ, మళ్ళీ మొదటి నుంచి కేసు ప్రారంభము, ఇవన్నీ అంటే ప్రస్తుతం మరి ఈ వ్యవహారాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఒక రకంగా క్లీన్ చీట్కు అడుగులు పడుతున్నాయని చూడొచ్చా? అంటే ఖచ్చితంగా అని చెప్పుకోలేం, కానీ అంటే అప్పట్లో 2015లో నమోదు చేసిన ఓటుకు నోటు కేసు అప్పటి వరకు ఉనికిలో ఉన్న చట్టాలకే వర్తిస్తాయి. కాబట్టి దాని తర్వాత సెక్షన్ 7, 11, 12 అధికారిక విధి నిర్వహణలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే పనిచేస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటున్నారో వారికి మాత్రమే వర్తిస్తాయని కూడా, అలాగే శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటు వేయడం, ఓటు వేయకపోవడం అనేది కూడా ఈ చట్టం పరిధిలోకి రాదు. కాబట్టి నిబంధనలన్నిటికీ విరుద్ధంగా నమోదైన ఈ కేసు చెల్లదని కూడా రేవంత్ రెడ్డి అయితే పిటిషన్లో పేర్కొనడం మనం చూసాము. సో ఆల్మోస్ట్ ఇది మరోవైపు ఓటుకు నోటు కేసులో కూడా తన పేరును తొలగించాలని కోరుతూ కూడా అంతకు ముందే ఆయన, అంటే 2021లో చూసుకుంటే 2021 ఏప్రిల్ 13వ తేదీన కూడా ఇంకొక వ్యక్తి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆయనే సండ్రా వెంకట వీరయ్య కూడా ఆశ్రయించారు. ఇక ఈ రెండు పిటిషన్లను కలిపి కూడా సుప్రీంకోర్టే ప్రస్తుతం విచారిస్తోంది. అయితే ఈ క్రమంలోనే జస్టిస్ సూర్యకాంత్, అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, అలాగే జస్టిస్ వి మోహన్ లాల్తో కూడిన ధర్మాసనం అయితే గురువారం ఈ పిటిషన్లపై అయితే విచారణ జరుపుతోంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. మరి ఇలాంటి వ్యవహారంలో ఓటుకు నోటు కేసును మళ్ళీ మొదటి నుంచి విచారించాల్సిందేనా? అన్ని వైపుల నుంచి కూడా వాదనలు అయితే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి సుప్రీంకోర్టు గురువారం అయితే స్పష్టం చేస్తోంది. మరి గతంలో ఈ కేసు విచారణ చేపట్టినటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయ్యారని ప్రధానమైనటువంటి న్యాయమూర్తులు సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ అయితే పేర్కొనడం జరుగుతోంది. మరి ఈ విచారణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవీ విరమణ కారణంగానే ఈ యొక్క మరి అంటే ఎలాంటి ఆధారాలు వాళ్ళు సేకరించారు, ఎలాంటి వాదనలు వాళ్ళు చేశారు అనేది ఇక మళ్ళీ రిటైర్డ్ అయిన వాళ్ళ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు మేము మళ్ళీ కొనసాగించలేము అన్న నేతృత్వంలో ఈ కారణంగానే మళ్ళీ ఇప్పుడైతే మొదటి నుంచి ఈ కేసు విచారణ చేపట్టే విధంగా అయితే దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఇది నిజంగా ఎక్కడికి దారితీస్తుంది? ఇది నిజంగా రేవంత్ రెడ్డికి క్లీన్ చీట్కు అడుగులు పడే అవకాశం ఉందా? నిజంగా ఇది ఈ యొక్క పరిణామం నిజంగా రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది మాత్రమే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.